స్టూడెంట్స్, వెల్కమ్ టు సివాస్ ఇంగ్లీష్ గ్రామర్. ఈరోజు మనం జరిగిపోయిన పనులు ఎలా చెప్పాలి అని చెప్పి మనం నేర్చుకుంటాం. ఈరోజు దీన్ని మనం పాస్ట్ టెన్స్ అని చెప్పి అంటాం. జరిగిపోయిన పనులు, అది నిన్న కావచ్చు, మొన్న కావచ్చు, 50 సంవత్సరాల క్రితం కావచ్చు, 100 years ago కూడా మనకి కావచ్చు అనమాట. కాబట్టి ఇక్కడ చాలా ఈజీ మనకి పాస్ట్ టెన్స్ రాయటం. ఎందుకంటే ఎవరు పని చేస్తున్నారో వాళ్ళ పేరు పెట్టండి, పక్కన వెర్బ్ పాస్ట్ టెన్స్లో పెట్టాలి. పాస్ట్ టెన్స్ అంటే మీకు తెలుసు కదా, సింగ్, సాంగ్, సంగ్ మధ్యలో తీసుకోవాలి. గో, వెంట్, గాన్ మధ్యలో వెంట తీసుకోవాలి. అది అలా రాస్తే మనం దాన్ని పాస్ట్ టెన్స్లో అని చెప్పి అంటాం. మీరు చేసిన పనులన్నీ కూడా మీరు చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఎలా రాస్తామో చూడండి. రాణి నిన్న ఒక పాట పాడింది అన్నాను. రాణి నిన్న ఒక పాట పాడింది కాబట్టి రాణి అని రాశాను. పాఠాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? సింగ్ అంటారండి. సింగ్కి పాస్ట్ టెన్స్ సాంగ్. సో రాణి సాంగ్ ఏ సాంగ్ ఎస్టర్డే. రాణి సాంగ్ ఏ సాంగ్ ఎస్టర్డే. రాణి ఒక పాట పాడింది, నిన్న ఒక పాట పాడింది అని చెప్పి రాస్తాం. కాబట్టి చాలా ఈజీ ఇది. ఎవరు పని చేస్తున్నారో వాళ్ళని పెట్టండి. పెట్టిన తర్వాత ఆ పని ఏంటో చూడండి, దాని పాస్ట్ టెన్స్లోకి రాయండి. అలాగే చూడండి, కమల నిన్న 4 ఇడ్లీ తినింది అని చెప్పి చెప్పాలి. కాబట్టి కమల పనిచేసేది కమల కాబట్టి కమల అని రాస్తాను నేను. తింటాన్ని ఏమంటారండి? ఈట్ అంటాం. ఈట్, ఏట్, ఈటన్. కాబట్టి మనం ఇక్కడ రెండో ఫామ్ తీసుకుంటాం, ఏట్. సో కమల ఏట్ 4 ఇడ్లీస్ ఎస్టర్డే. కమల ఏట్ 4 ఇడ్లీస్ ఎస్టర్డే. ఈ విధంగా మనం చాలా ఈజీగా రాసుకుంటాం పాస్ట్ టెన్స్. అన్నీ జరిగిపోయిన పనులు మీరు చాలా ఈజీగా ప్రాక్టీస్ చేయొచ్చు దీన్ని. అలాగే చూడండి, అతడు కమలను పెళ్లి చేసుకున్నాడు. కమలను పెళ్లి చేసుకున్నాడు. అతడు కాబట్టి పని చేసేది ఇక్కడ హీ అని రాస్తాం. పెళ్లి చేసుకోవడాన్ని ఏమంటామండి? మ్యారీ అంటాం. సో మ్యారీడ్. సో హీ మ్యారీడ్ కమల అని చెప్పి రాస్తాం అనమాట. అలాగే చూడండి, మేము తాజ్మహల్ దర్శించాము అంటే వెళ్ళాము అని. దర్శించాము. సో వీ విజిటెడ్. విజిట్ అంటే సందర్శించుట, చూచుట అనే మీనింగ్ వస్తుంది మనకి. సో వీ విజిటెడ్ తాజ్మహల్ లాస్ట్ ఇయర్. పోయిన సంవత్సరం మేము తాజ్మహల్కి వెళ్ళాము అని చెప్పి మనం చూస్తాం. ఓకే. అలాగే రాముడు రావణుని చంపాడు. ఎప్పుడో జరిగిపోయింది పాస్ట్ టెన్స్లో. సో రామ కిల్డ్ రావణ. కిల్డ్. రామ కిల్డ్ రావణ. రైట్. అతడు తన వాచీని పోగొట్టుకున్నాడు. కాబట్టి హీ. పోగొట్టుకోవడానికి ఇంగ్లీష్లో ఏమంటామండి మనం? లూజ్ అంటాం. LOSE లూజ్. సో లూజ్, లాస్ట్. LOST లాస్ట్. కాబట్టి జరిగిపోయింది కాబట్టి లాస్ట్ అని చెప్పి రాయాలి. హీ లాస్ట్ హిజ్ వాచ్. అతను తన వాచీని పోగొట్టుకున్నాడు అని చెప్పి మనం రాస్తాం. అలాగే చూడండి, రైట్. వారు తమ ఇంటిని అమ్మేశారు. అమ్మడాన్ని ఏమంటాం మనం? సెల్ అంటాం. అమ్మడాన్ని మనం సెల్ అని చెప్పి అంటాం. సో సెల్, సోల్డ్. ఇప్పుడు నేను వాడేది ప్రతిదీ కూడా రెండో ఫామే వాడుతున్నాను, మూడోది రాయట్లేదు, గుర్తుపెట్టుకోండి. సో వాళ్ళు తమ ఇంటిని అమ్మేశారు. దే సోల్డ్ దేర్ వాచ్. దే సోల్డ్ దేర్ హౌస్. వాళ్ళు ఇంటిని అమ్మేశారు. అది. వారు నిన్న సినిమాకి వెళ్ళారు. కాబట్టి పని చేసింది ఎవరండి? దే. వెళ్ళటాన్ని ఏమంటారు? గో అని చెప్పి అంటాం. ఎమ్మటే మీరు దాన్ని పాస్ట్ టెన్స్లోకి మార్చేయండి. దే వెంట్ టు సినిమా ఎస్టర్డే. ఈ విధంగా మీరు ఆ పనిని ఏమంటారో తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు? దాన్ని మీరు పాస్ట్ టెన్స్లోకి మార్చేయండి. సో దే వెంట్ టు సినిమా ఎస్టర్డే. రైట్. లత పోయిన వారం ఒక చీరను కొన్నది అని చెప్పి ఉంది ఏమండి. ఇప్పుడు చూడండి, కాబట్టి లత కొనటాన్ని ఏమంటారండి? బై అంటాం. దానికి మీరు ఎమ్మటే పాస్ట్ టెన్స్లోకి మార్చండి. బై, బాట్. సో లత బాట్ ఏ శారీ లాస్ట్ వీక్. ఈ విధంగా మనం జరిగిపోయిన పనులన్నీ కూడా మనం పాస్ట్ టెన్స్లోనే చెప్తాం. అతడు ఒక ఉత్తరాన్ని పంపాడు. పని చేసేది కాబట్టి అతడు అని రాశాను. పంపడాన్ని ఏమంటారండి ఇంగ్లీష్లో? సెండ్ అంటాం. సెంట్. కాబట్టి మనం మధ్యలో తీసుకుంటాం. సో హీ సెంట్ ఏ లెటర్. కాబట్టి ఈ విధంగా మీరు చాలా ఈజీగా మనం రాసుకోవచ్చు అనమాట. రైట్.
ఇప్పుడు మీకు అనుమానం వస్తుంది, మరి పాస్ట్ టెన్సే కదండి వజ్జు వర్రు, మరి వజ్జు వర్రు రాలేదేంటి అని చెప్పి మీకు అనుమానం వస్తుంది. వజ్జు వర్రు ఎప్పుడు వస్తాయి అంటే పని లేనప్పుడు వస్తాయండి. పాస్ట్ టెన్సే వజ్జేమో ఒకళ్ళకి వాడతాం, వర్రేమో ఎక్కువ మందికి వాడతాం. ఇప్పుడు చూడండి పనిలు ఉండకూడదు. ఇప్పుడు చూడండి హీ వాజ్ ఏ టీచర్ అన్నా అనుకోండి, హీ వాజ్ ఏ టీచర్ అంటే అతను ఇంతకుముందు ఒక టీచరు అని. పని లేదు ఇక్కడ కొనటం, అమ్మటం, పోగొట్టుకోవడం ఇట్లాంటివి లేవు, జస్ట్ ఉండటం గురించే చెప్తాయి. కాబట్టి వజ్జు వర్రు మనకి ఎప్పుడూ కూడా ఉన్నది, ఉన్నాడు, పాస్ట్ టెన్స్లో అనమాట చెప్తాం. చూడండి హీ వాజ్ ఏ లెక్చరర్ అన్నారనుకోండి, అతను ఇక్కడ ఇంతకుముందు లెక్చరర్ అనే మీనింగ్ మనకి వస్తుంది అనమాట. అదే మనకి ఎక్కువ మంది ఉన్నారనుకోండి, దేవర్ టీచర్స్ ఇన్ దిస్ స్కూల్, దేవర్ టీచర్స్ ఇన్ దిస్ స్కూల్, వాళ్ళు ఈ స్కూల్లో టీచర్లు అని చెప్పి మనకి వస్తుంది అనమాట. అది చూడండి ఐ వాజ్ ఇన్ లండన్ లాస్ట్ వీక్ అన్నారు. ఐ వాజ్ ఇన్ లండన్ లాస్ట్ వీక్ అంటే నేను పోయే సంవత్సరం లండన్లో ఉన్నాను అని. అలాగే వర్ర ఎప్పుడు వస్తుంది, ఎక్కువ మంది ఉంటే వస్తుంది, ఒకళ్ళకంటే ఎక్కువ మంది ఉంటే. దేవర్ ఇన్ లండన్ లాస్ట్ వీక్, దేవర్ ఇన్ లండన్ లాస్ట్ వీక్. కాబట్టి గుర్తుపెట్టుకోండి, వజ్జు వర్రు ఎప్పుడు కూడా మనకి ఎప్పుడు వస్తుందంటే పని లేనప్పుడు వస్తుంది. సెంటెన్స్లో మనకి పని లేనప్పుడు మాత్రమే వస్తుంది అనమాట. వజ్జేమో ఒకళ్ళకి వాడతాం, వర్రేమో ఎక్కువ మంది ఉన్నప్పుడు మనం వాడతాం. కాబట్టి ఈ టెన్స్ మనకి చాలా ఉపయోగమైనటువంటి టెన్స్. మీరు చిన్న వాక్యాలు ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఇప్పుడు వెంట అనేది అన్నిటికీ వస్తుందండి. ఐ వెంటు, వీ వెంటు, యూ వెంటు, హీ వెంటు, షీ వెంటు, దే వెంటు, అన్నిటికీ మీరు సెకండ్ ఫామే వాడేయచ్చు. ఇక్కడ తేడా లేదు, మనకి తేడా లేదు. మనం రోజు జరిగే పనులు ఏం చేసామంటే హీ షీట్కి ఎస్ ఫామ్ పెట్టాం. ఇక్కడ అది పెట్టాల్సినటువంటి అవసరం మనకి లేదు. మనం ఇక్కడ ఎస్ ఫామ్ మనం ఇక్కడ పెట్టాల్సిన అవసరం లేదు, అన్నిటికీ ఒకే ఫామ్ వస్తుంది. ఇప్పుడు చూడండి విజిటెడ్ ఉంది కదా, ఐ విజిటెడ్, వీ విజిటెడ్, యూ విజిటెడ్, హీ విజిటెడ్, షీ విజిటెడ్, ఇట్ విజిటెడ్, దే విజిటెడ్. ఈ విధంగా మనం చెప్పేస్తూ ఉంటాం అన్నమాట. ఈ విధంగా మనం చెప్తూ ఉంటాం. అది చూడండి అతను నిన్న ఒక ఎగ్జామ్ రాశాడని చెప్పాలి. అతను కాబట్టి హీ. రైట్ అని ఏమంటారండి, రైట్ అని చెప్పి అంటాం. దాన్ని అమ్మంటే పాస్ట్ టెన్స్లోకి మార్చండి. రైట్, రోట్, రిటర్న్. కాబట్టి మనం రోట్ తీసుకుంటాం. హీ రోట్ అన్ ఎగ్జామ్ ఎస్టర్డే. అది అతను పోయిన సంవత్సరం ఇండియాకి వచ్చాడు అని చెప్పాలి. కాబట్టి అతడు కాబట్టి హీ. రావటాన్ని ఏమంటామండి, కమ్ అంటాం. సో కమ్, కేమ్ అనేది రాసేయండి. హీ కేమ్ టు ఇండియా లాస్ట్ ఇయర్. అది ఆయన ఆ ముసలాయన చనిపోయాడు అని చెప్పాలి. ఆ ముసలాయన చనిపోయాడు అంటే ద ఓల్డ్ మ్యాన్ అంటాం. చనిపోవడాన్ని ఏమంటామండి మనం, డైడ్. కాబట్టి రెండో ఫామ్ మీరు రాసేస్తారు. ద ఓల్డ్ మ్యాన్ డైడ్ ఇన్ ద ఇయర్ 2000. కాబట్టి ఇది చాలా ఈజీ సెంటెన్స్ అనమాట. కాబట్టి మీరు చిన్ని ఈ విధంగా రాసుకోవచ్చు. ఐ వెంట్, వీ వెంట్, హీ వెంట్, షీ వెంట్. ఆ విధంగా చూడండి ఐ వెంట్ టు సిమ్లా, వీ వెంట్ టు సిమ్లా, యూ వెంట్ టు సిమ్లా, హీ వెంట్ టు సిమ్లా, షీ వెంట్ టు సిమ్లా, రైట్, ఇట్ వెంట్ టు సిమ్లా, దే వెంట్ టు సిమ్లా. ఏమీ తేడా లేకుండా మనం ఇవన్నీ కూడా మనం వాడుకోవచ్చు అనమాట. రైట్. సో డియర్ ఫ్రెండ్స్, ఇది నా వీడియో. యాక్చువల్గా నేను బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసామని, కాకపోతే నేను బెంగళూరులో ఉన్నాను కాబట్టి ఈ విధంగా పుస్తకం మీద రాసి చెప్తున్నాను. మీకు కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చితేనే మీరు మామూలుగా లైక్ చేయండి, దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళు కూడా దీన్ని నేర్చుకుంటూ ఉంటారు. రైట్. కాబట్టి నేను రోజుకు ఒక టెన్స్ గురించి చెప్తూ ఉంటాను మీకు, ఒక్కొక్క టెన్స్ ఎట్లా వాడాలి అని. మీరు దీని మీద ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి మీరు. రైట్. కాబట్టి పాస్ట్ టెన్స్ అనేది ఏంటి, జరిగిపోయిన పనులకే వాడతాం ఇట్లాగా. అది నిన్న కావచ్చు, మొన్న కావచ్చు, అవతల ఎల్లుండి కావచ్చు, సంవత్సరం క్రితం కావచ్చు, 50 సంవత్సరాలు, 100 సంవత్సరాలు. ఇప్పుడు చూడండి రామ కిల్డ్ రావణ అని ఉన్నాయి, ఎప్పుడో చంపేశాడు, ఇప్పుడు కాదు. అది కూడా మనం పాస్ట్ టెన్స్లోనే చెప్తాం, రామ కిల్డ్ రావణ అని చెప్పి. రైట్ ఫ్రెండ్స్, ఈ రోజుకి ఇది చాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.